ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుని ఉండొచ్చు, వేరే చోట చూసుకుని ఉండొచ్చు. మీరు అధికారికంగా ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని పోయి ఇంద్రవెల్లిలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి. అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్కి పెట్టిన ఖర్చు ఎంత, దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత, నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు, ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారో అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికినటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.